మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. సార్ మనం మళ్ళీ ఈ వంట విషయం కానీ డిస్ట్రిబ్యూషన్ విషయం కానీ వస్తే, మీరు చాలామంది అనాథ పిల్లలకి అక్కడికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. అవునండి. బట్ ఈ ప్రాసెస్లో ఏ రోజైనా ఎక్కడైనా కానీ వాళ్ళు తినే ఆ తిండిని అపురూపంగా చూస్తూ వాళ్ళు తింటున్నప్పుడు ఇన్ని రోజులు ఇది కూడా తినలేకపోయారా వీళ్ళని మీ కళ్ళల్లో నీళ్లు తిరిగిన ఒక సందర్భం ఉంటుంది కదా, అలాంటిది ఏముంది? నేను యాక్చువల్గా ఒక 5 years బ్యాక్ అండి, ఈ పెద్ద ఒక 15-20 kgs ఫిషెస్ ఒక 3 తీసుకొచ్చి పెద్ద పెద్ద పీసులు కట్ చేసి ఒక చేపల పులుసు చేసామండి. చేసి పిల్లలకి, అంటే పెద్ద ముళ్ళులు ఉన్నాయి కాబట్టి ఈజీగా తిన్నారు. దాంట్లో మేము పిల్లలతో పాటు స్లమ్స్కి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళకి కూడా పెడతాం. పెడితే ఒక 50, 55, 60 ఏజ్ గ్రూప్ ఉన్న ఒక అతను, నేను కార్లో అలా వడ్డిచ్చేసి అట్లా వెళ్తుంటే ఎదురొచ్చాడండి. ఏంటి పెద్ద ఆయన, నేను కార్ దిగితే ఆయన నా చేతులు పట్టుకొని దండం పెట్టి, నేను ఇప్పుడు 60, నా వయసు ఇంత పెరిగింది, ఏ రోజు ఇంత టేస్టీ చేపల పులుసు తినలేదని ఇట్లా పట్టుకున్నాడండి. నాకు ఆ రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంటే సీరియస్లీ ఇలాంటివి చాలా ఉన్నాయండి. కొంతమంది పిల్లలు ఇట్లా నోట్లో పెట్టి అంటారు చూసారా, అప్పుడు నాకు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ఈ పడ్డ కష్టం, వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇవన్నీ ఇంత కష్టం ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి. అసలు ఇంత కష్టపడుతున్నాను, ఫస్ట్ ఛానల్ ఇంత క్లిక్ అయింది, సెకండ్ ఛానల్ ఎందుకు ఇంత స్లోగా వెళ్తుందంటే అది కూడా పరీక్ష అని నేను అనుకుంటానండి. ఎవ్రీ సెకండ్ నేను ఇక్కడ మామిడి చెట్టు కింద నిల్చొని మాట్లాడాలనుకున్నది కూడా ఎవ్రీథింగ్ విల్ బి స్క్రిప్టెడ్ అండి. దేవుడు రాసు, అల్లా, గాడ్ ఇదంతా కాదండి. ఇది ఒక అతను పైన ఒక దేవుడు అనేవాడు కూర్చొని, ఈ రాజా మొయిన్ కూర్చొని మాట్లాడుకున్నారని, కాబట్టి నేను అది నమ్ముతానండి. దీంట్లో డబ్బులు రావట్లేదు, ఎందుకు చేస్తున్నాడు మొయిన్ అంటే, ఇది నేను కసితోటి, లేకపోతే మా ఫస్ట్ ఛానల్ వాళ్ళని అంటే వాళ్ళని తక్కువ చేసి చూపించడానికి కాదండి. దీనికి ఎక్కడో మళ్ళీ ఒక బ్రేక్ ఉందండి. ఒక పాజిటివ్ ఎక్కడో ఒక పిన్ ఉంటుంది, మళ్ళీ జమ్ అని లెగుస్తుంది. మళ్ళీ డబ్బులది ఏముందండి, ఎలాగైనా సంపాదించండి, ఇంత కష్టపడి సంపాదించారు. నేను ఈవెన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అబ్రాడ్ రెస్టారెంట్స్ చాలామంది జస్ట్ అలా వచ్చి ఒక ఫోటో దిగి మీ పోస్టర్ పెట్టి, మీకు ఎవ్రీ మంత్ మాతో కొలాబరేట్ అయితే మీకు ఎవ్రీ మంత్ 2 lakhs పంపిస్తాము, 1.5 lakh పంపిస్తాము, ఖతర్లో, దుబాయ్లో చాలామంది అన్నారండి. నాకు ఎందుకో అంత కమర్షియల్గా, నాకు స్పెషల్గా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళాలనిపించలేదు. యాక్చువల్గా నా క్వశ్చనరీలో కూడా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ముందే తీసుకొచ్చారు కాబట్టి. మామూలుగా కమర్షియల్ కొలాబరేషన్స్ అనేవి చాలామంది చేస్తున్నారు యూట్యూబర్స్. ఇప్పుడు మీకున్న క్రేజ్కి మీరు కానీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం కానీ, లేదా హోటల్స్ని ప్రమోట్ చేయడం కానీ చేస్తే కొన్ని లక్షల రూపాయల అమౌంట్ నెల తిరిగేలేక మీ అకౌంట్లో వచ్చి పడుతుంది. ఎందుకు మొయిద్దీన్ ఏ రోజు కూడా కమర్షియల్స్ని ప్రమోట్ చేయడానికి ఇష్టపడట్లేదు? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి. నేను చెప్పాను కదండి, నేను ఇప్పుడు కమర్షియల్ యాడ్స్ చేసి వాళ్ళు ఇచ్చే 2 లక్షలు, 1 లక్ష తీసుకొని ఒకవేళ ఇన్ కేస్ నేను ఏదైనా ఆర్ఫనేజ్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ స్టార్ట్ చేస్తే దానికి కొన్ని లక్షల డబ్బులు ఈ కమర్షియల్ వాళ్ళు ఇస్తారంటే నేను చేస్తానండి. నా సొంతంగా నాకు డబ్బు ఆబ్వియస్లీ సాటిస్ఫైడ్ అమౌంటే యూట్యూబ్ నుంచి వస్తుందండి. ఈ కమర్షియల్ యాడ్స్ చేసి నేను వాళ్ళ ప్రోడక్ట్ ఎలా ఉందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ద బెస్ట్ ఏది కల్తీ లేకుండా లేదని నా ఒపీనియన్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మిక్స్ అయ్యే ఉంది. వాళ్ళు కమర్షియల్ యాంగిల్లోనే చేసి నాతో కమర్షియల్ యాడ్ చేపిస్తే నేను చేయలేనండి. ఇన్ కేసు అంటే నాకు ఇంకో ఐడియా ఏంటంటే, నా ప్రోడక్ట్స్నే నేను కమర్షియలైజ్ చేసుకోవచ్చు కదా ఇన్ ఫ్యూచర్లో. నేను ముందే వాళ్ళతో ఎందుకు టైఅప్ అవ్వడం అని. సరే, నేను ఓపెన్గా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను. మీతో ఇంటర్వ్యూకి వస్తున్నాను అనగా మీకు సంబంధించిన మనుషులు కొంతమందిని అడిగాను, నిజంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడట్లేదా మీరు? ఇప్పుడు పడుతున్నారు. ఇంకో మాట కూడా అడుగుతాను, గట్టిగా స్పాన్సర్లు అయితే ఉన్నారు, మీకున్న గుడ్ విల్ మీద స్పాన్సర్లు ఉన్నారు. స్పాన్సర్లు రావడం ఒక నెల ఆగిపోతే ఈ ప్రోగ్రామ్ చేయడం కూడా ఇప్పుడు మీకు తలభారంగా మారుంది కదా. అవునండి. ఇలాంటి సమయంలో కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టించకూడదు, కమర్షియల్గా వెళ్ళి డబ్బులు సంపాదించకూడదు, ఇంత నిబద్ధతగా, ఇంత నిజాయితీగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇది మా పేరెంట్స్ నుండి వచ్చిందండి. సీరియస్గా యాక్చువల్గా నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, నాకు ఏ తప్పు చేసినా కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది కదండి, అది ఎక్కడో చోట మా పిల్లలకి తగలొద్దని, నాకు ఎక్కడో చోట ఒక బెస్ట్ పాయింట్ ఉంది అని నేను నమ్ముతానండి.
ఇప్పుడు నేను ఈ వచ్చే ₹1,00,000 2 లక్షలు తీసుకొని కమర్షియల్స్ చేసి ఎవరినో ఇబ్బంది పెట్టి, అంటే నా మాట నమ్మి తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది అడుగుతారండి, ఈ ల్యాండ్ అమ్మి పెట్టండి, ఆ ల్యాండ్ అమ్మి పెట్టండి అని. వాళ్ళు ఈ 14 ప్లాట్స్ అమ్మి పెడితే ఈ 15th ప్లాట్ మీకే ఇచ్చేస్తాం అంటారు. నాకు ఎందుకో అంత ధైర్యం లేదు, నేను చేయలేనండి. అది ఎలాంటి ప్రాజెక్టు కూడా నాకు తెలియదండి. దీని మీద ఒక కంటిన్యూటీ క్వశ్చన్, తర్వాత ఈ విషయాన్ని క్లోజ్ చేస్తాను. ఓకే. మిమ్మల్ని ఎప్పుడు బెట్టింగ్ యాడ్స్ చేయమని ఎవరు అప్రోచ్ అవ్వలేదా? మెయిల్స్ వచ్చాయండి, మెయిల్స్ వచ్చాయి, కాల్స్ కూడా వచ్చాయి డైరెక్ట్. ఎన్ని లక్షలు ఇస్తామన్నారు? నాకు ఓపెన్గా చెప్పండి. నాకు అప్పటికి అమౌంట్ డిసైడ్ అవ్వలేదండి. నేను ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ అంటే, నేను బెట్టింగ్ యాప్స్ అంటే నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నానండి. వాళ్ళు చేశారు. చేస్తే డబ్బు ఇట్లా ఒక యాప్లో మనం ఇంత డబ్బు పెట్టి ఈ గేమ్ ఆడితే ఇంత వస్తాయి అని చెప్పాలి మనం, దాన్ని మీరు ఆడానని కూడా చెప్పాలి. అంటే మీరు ఎంత డబ్బులు ఇచ్చినా నేను బెట్టింగ్ యాప్ ఎట్టి బస్సులో చేయను అన్నాను. అసలు అది మెయిల్ కూడా ఉందండి, చాలా మెయిల్స్ వచ్చాయి, నేను అన్ని రిజెక్ట్ చేశాను. నేను ఘీ యాడే చేయలేదండి, ఇంకా నేను బెట్టింగ్ యాప్స్ ఎలా చేస్తాను. ఇప్పుడు ఇందాక మనం బెట్టింగ్ యాడ్స్ గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అడుగుతున్నాను, బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేస్తే 25 లక్షల దాకా ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, వాటిని కూడా రిజెక్ట్ చేశాడని తెలిసింది. అవునండి, యాక్చువల్గా బెట్టింగ్ యాప్స్ ప్రైస్ పక్కకు పెడితే చాలా మెయిల్స్ వచ్చాయి, డైరెక్ట్ కాల్ కూడా చేశారు. ప్రైస్ పక్కన పెడితే అంటున్నారు, 25 లక్షల రూపాయలని ఎలా వదిలేయాలనిపించింది. అంటే చాలా గొప్ప విషయం. అవునండి, అవునండి. అండ్ సమాజం గురించి మీరు ఆలోచించిన విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. బట్ నా డౌట్ ఏంటంటే, ఇంత కష్టకాలంలో కూడా ఆ డిసిషన్, ఆ మైండ్ సెట్ అంత స్ట్రాంగ్గా ఎలా ఉంచుకోగలిగారు అని. లేదండి, నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే, నేను ఇంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతమంది నా రిలేటివ్స్ ఉన్నారు, ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. ఏదైతే ఇది ఒక డివోషనల్ డెసిషన్, అంటే దేవుడు ఒకళ్ళని పిక్ చేస్తాడు, వీడైతే పిల్లలకి కడుపు నిండా అన్నం పెడతాడని నన్ను పిక్ చేశాడేమో, నేను అది నా మూర్ఖత్వం అనుకోండి, ఏమైనా అనుకోండి, నాకు ఈ ఛాన్స్ ఇచ్చాడు. కొన్ని వందల మందికి ఇట్లా అన్నం భోజనం వడ్డిస్తుంటే నా చెయ్యి చూసి నాకే గర్వం అనిపిస్తుంది. అంతే కదా. అందులో ఇంత పేరు వచ్చింది నాకు. ఇక్కడ కాదండి, యాక్చువల్గా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు నిన్న మార్నింగే ఉజ్బెకిస్తాన్లో నేను వీసా బుక్ చేస్తాను, రా బ్రదర్ నాతో పాటు ఒక 1 వీక్ ఇక్కడ స్పెండ్ చేయి, నాకు కాల్ రికార్డింగ్ కూడా ఉందండి. ఆయన వాయిస్ మెసేజ్ పెట్టారు, మీరు ఒక పాస్పోర్ట్ అవన్నీ పంపిస్తే నేను బుక్ చేస్తాను, ఇప్పుడు ప్రజెంట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ వీక్ ఫ్రైడే వస్తావా అని అడిగారు. అంటే అంత ఆప్యాయంగా పిలుస్తున్నారు, అంత అభిమానం చూపిస్తున్నారు. నేను ఎవరో తెలియకుండా నన్ను ఇంత గుడ్డిగా 25,000 30,000 పంపిస్తున్నారు ఈ ఎపిసోడ్లకి. నాకు ఆ అమౌంట్ పడ్డప్పుడు ఏమనిపిస్తుంది అంటే, చించేయాలి వీడియోని అనిపిస్తుంది, పిల్లలు కడుపు నిండా పెట్టేయాలి. అసలు దీన్ని వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాలి, అంత ఫుడ్ పెట్టాడు అన్నట్టుగానే ఉంటుందండి. అంత బాధ్యతగా డబ్బు అని అనిపిదండి. ఇంకోటి, నాకు వచ్చిన పేరు ఏముందండి, కొన్ని సంవత్సరాలు కష్టపడ్డా, కొంతమంది పేరు కోసం తహతాలాడుతున్నారు. దేవుడు నాకు ఆ నేమ్ అడగకుండానే ఇచ్చాడు, దాన్ని నేను ఎట్టి బస్సులో చెరుపదలుచుకోలేదు. సూపర్, నిజం. అండ్ మనం ఈరోజు రెసిపీ ఎంతమంది సార్ ఇది? ఇది 250 మందికి అండి యాక్చువల్గా. అవునా? ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు దీన్ని? చైల్డ్ హెవెన్ అని ఇక్కడ సుల్తాన్పల్లిలో ఉందండి, అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్గా రంజాన్లో టేస్ట్ చేపిస్తారు, రంజాన్ చాలా దగ్గరలో ఉంది. 2 months, నాకు తెలిసి హార్డ్లీ 2 months ఉందండి. నాకు ఒక స్పాన్సర్ ఏమన్నారంటే, మా బాబు బర్త్డేకి మీరు షీర్ ఖుర్మాతో పాటు చికెన్ బిర్యానీ కూడా తినిపియండి అన్నారు. యాక్చువల్గా 2 ఒకే రోజు చేయడం కుదరదు కాబట్టి దీనికి బిఫోరే మేము చికెన్ బిర్యానీ చేసామండి, డిస్ట్రిబ్యూట్ చేసాము. షీర్ ఖుర్మా ఎస్పెషల్గా మనం వెళ్ళే పిల్లలను వెజిటేరియన్ కిడ్స్ అండి, ఓన్లీ వెజ్జే తింటారు. ఓకే, వాళ్ళకి చికెన్ బిర్యానీ యాప్ట్ కాదు కాబట్టి అది వేరే ఇక్కడ స్లమ్లో డిస్ట్రిబ్యూట్ చేసాము. ఈ షీర్ ఖుర్మా వాళ్ళకి చాలా ఇష్టంగా కూడా తింటారు, ఇంకా ఎప్పుడు అడుగుతూ ఉంటారు. అందులో రంజాన్కి ముందు వాళ్ళకి షీర్ ఖుర్మా తినిపించడం నిజంగా నా అదృష్టం. అంటే పాలు చాలా ఉన్నాయి, అంటే ఈ షీర్ ఖుర్మా 200 మంది కంటే ఇంగ్రీడియంట్స్ ఏవేవి? ఇప్పుడు పాలు ఎన్ని లీటర్లు, సో ఏవేవి ఇంగ్రీడియంట్స్? ఇది 25 లీటర్స్ అండి. ఓకే, దీంట్లో ఖోవా యాడ్ చేస్తాం ఆ థిక్నెస్ కోసం, షుగర్, డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తాం. ఓకే, క్యాషూ నట్స్, ఆల్మండ్స్, పిస్తా, ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తాం. ఓకే, అవన్నీ యాడ్ చేశాకే దీని ఇది మన హైదరాబాద్ స్టైల్. ఇంకోటి
మన నవాబులు ప్రిపేర్ చేసే ఆ షీర్ కుర్మా ఉంది చూసారా, దాని లుక్ వస్తుందండి. ఓకే, ఒకసారి ప్రిపేర్ అయ్యాక మీరు చూద్దరు కానీ అద్భుతంగా షూర్ ఉంటుంది. షూర్ షూర్. అదే. ఇక్కడ ఒక 2 నిమిషాలు నిలబడ్డాను నేను. అవునండి. నాకు కింద బాడీ అంతా ఇక్కడ దాకా హీట్ కొట్టేస్తా ఉంది. మీరు కొన్ని వేల వీడియోలు చేస్తున్నారు అవునండి. ఇలా ఇదే శాఖలో నిలబడి. అవునండి. ఎప్పుడు కష్టం అనిపించలేదా? అంటే ఇనిషియల్ స్టేజ్లో కష్టం అనిపించదు, అవును. కొన్ని లక్షలు సంపాదించిన తర్వాత, అవును. ఒక కోటీశ్వరుడు అయిన తర్వాత నాకు ఇంకా ఈ కష్టం ఎందుకు? ఇద్దరు అసిస్టెంట్లు ఉంటే బాగుండు. యాక్చువల్గా అలా లేదండి. యాక్చువల్గా ఏంటంటే నేను స్టార్టింగ్లో వీడియోలు చేసి ఇంటికి వెళ్ళగానే స్ప్రో లేకుండా పడుకునేవాడిని అండి. పొద్దున్న లేచేసరికి రిప్స్ అన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా దగ్గరికి వచ్చేసినట్టు ఇట్లా ఒక ఇది ఇద్దరు ఒకళ్ళు గట్టిగా వెనకాల నుంచి ఇలా ప్రెస్ చేస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉండేదండి. అట్లా ఒక 6 months వరకు ఉండిందండి. నేను అనుకున్నాను ఏదైనా డిసీజ్ ఏమన్నా అటాక్ అయిందేమో, ఇంత పెయిన్ వస్తుందని డాక్టర్ చెకప్ కూడా వెళ్ళామండి. యాక్చువల్గా ఏంటంటే ఆ హీట్కి ఆ స్ట్రెయిన్ మనం ఫుల్ ఏసీలో ఉండి పీసీఆర్లో దాంట్లో దీంట్లో స్పెండ్ చేసి ఆ స్టూడియోస్లో ఆ ఏసీకి ఉండి వచ్చిన వాళ్ళం ఈ వేడి తట్టుకోవడం చాలా కష్టం అండి. కాకపోతే మొండికి చేశానండి. అంటే ఎవరినన్నా అసిస్టెంట్స్ని పెట్టుకుంటే ప్రాబ్లం ఏంది? మీ చేత్తోనే ఉండాలి. నాకు ఆ తృప్తి ఉండదండి. యాక్చువల్గా ఇప్పుడు నేను ఈవెన్ కలపాలన్నా నేను కలిపితేనే నేను యాక్చువల్గా ఎలా ఫీల్ అవుతారంటే ఇది మిక్స్ చేస్తున్నప్పుడు కూడా ఇది పిల్లలు ఇష్టంగా తినాలి, ఒక 1 డ్రాప్ కూడా మిగలకూడదు, అట్లా ఒక దాన్ని ఏమంటారు ఒక యజ్ఞం లాగా చేస్తానండి. అసిస్టెంట్లు ఇప్పుడు చాలామంది వస్తారండి కలపడానికి, కానీ ఎందుకో ఆ తృప్తి ఉండదండి. నేనే వండి పెట్టిన తృప్తి ఉండదు. మీరు వీడియోస్లో కూడా నేనే వడ్డిస్తాను కానీ వేరే వాళ్ళు వడ్డించింది నాకు ఇష్టం ఉండదు. అవునవును, ఎంత కష్టమైనా నేనే వడ్డిస్తాను. ఎన్నో రోజులు జ్వరాలతో కూడా చేశాను కమిటీ. మీరు చెప్పారు ఇది కలప్తా కూడా పిల్లలు తినాలి అని ఒక ఆ ఆలోచనే ఇంటెన్షన్ ఉంటుందని. తోటి. అవునండి. అంటే ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదు నాకు తెలియదు, బట్ అడగాలనిపిస్తుంది. ఏదైనా తప్పు అయితే వదిలేసేయండి. డెఫినెట్. ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నారు, అవునండి. ఎప్పుడైనా మీ మంచి ప్రయత్నానికి మతం అనేది అడ్డం వచ్చింది? లేదండి. యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలండి. అంటే నేను ఈ క్వశ్చన్ ఇంకా క్లియర్గా అడుగుతాను. అడగండి. కొన్ని ఆశ్రమాలు ఉంటాయి, అవును. మీరు ముస్లిమ్స్, మీరు ఇచ్చే ఫుడ్ మేము తీసుకోము, ఇలాంటి సమాధానాలు కానీ ఎప్పుడన్నా ఉన్నారా? అట్లా నేను వినలేదు, కానీ ఈ ఇంటర్వ్యూలో ఒక చిన్న నేను ఈ సందర్భంగా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. నేను మా బాబుని అడ్మిషన్ కోసం వెళ్తే పేరు చెప్పదలుచుకోవాలా, ఏరియా చెప్పదలుచుకోవాలా, నాకు ఎందుకో నేను గురుకుల పాఠశాలలో చదివానండి. శిశు మందిరం అని, శ్రీ సరస్వతి ఏదో శిశు మందిరం అని ఉండేది. దాంట్లో నేను ఆర్ఎస్ఎస్ కూడా మాకు ఒక అవర్ లాస్ట్ 4:30 to 5 హాఫ్ అన్ అవర్ ఈ ఆర్ఎస్ఎస్ ప్రిన్సిపల్స్ అవి కూడా నేర్పిస్తారు. నేర్చుకున్నానండి. మాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం ఎప్పుడు కులం మతం ఇది ఎప్పుడు లేదండి. అసలు మా ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఎప్పుడు లేదు. ఈ మధ్య గెట్ టుగెదర్కి వెళ్తే వాడు రెడ్డి వీడు కమ్మ అట్లా అనుకుంటున్నారు, కానీ నాకు అసలు ఎప్పుడు తెలియదండి. అరే వరే అనుకుంటాం, సరదాగా ఉండేవాళ్ళం. ఈ స్కూల్ అడ్మిషన్కి వెళ్తే ఎగ్జామ్ రాపిచ్చారు, అంతా ఓకే అయిపోయింది, ప్రిన్సిపల్ అంతా ఓకే అనేసారు. చాలా పెద్ద గురుకుల పాఠశాల అండి, చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పనిచేస్తారు. అట్లాంటి స్కూల్లో బాబుని బొట్టు పెట్టుకొని వస్తేనే ఎలా చేస్తారన్నారండి. ఓకే, నాకు అది ఎందుకో ఏదో చాలాసార్లు అనుకున్నాను, ఎప్పుడు ఎవరికైనా ఇట్లాంటి పరిస్థితులు మారితే మనం బొట్టు పెట్టుకొని వస్తే అడ్మిషన్ ఓకే చేస్తామని అన్నారండి. అంటే ఎవ్రీడే బొట్టు పెట్టుకుంటేనే అడ్మిషన్ ఓకే చేస్తాము అంటే పిల్లడికి ఎలా ఉంటుందండి, ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి, అవసరమైతే పంచ కట్టుకోవాల్సి ఉంటుంది అలా. అంటే నేను ఇంత డిఫరెన్షియేట్ చేసి మన చదువులు ఉన్నాయా ఈ రోజుల్లో కూడా, ఎస్పెషల్లీ మనం ఇంత పెద్ద డెవలప్ అవుతున్న ఈ టైంలో, ఇది 2-3 years బ్యాక్ అండి. యాక్చువల్గా నాకు అప్పుడు చాలా బాధ అనిపించిందండి. నేను అంటే ఈ పరిస్థితి ఎవరికి రావద్దండి. యాక్చువల్గా ఇది మనం పెరుగుతున్న సొసైటీలో కానీ ఈ మధ్య జనాల మైండ్ సెట్ మారుతుందేమో తెలియదు, కానీ ఎస్పెషల్గా మనం ఎవడైనా ఆకలితో ఉన్నాడంటే జేబులోంచి అరే నువ్వు ఈ క్యాస్ట్ అమ్మో అని తీసి పెట్టుకునే పరిస్థితులు అయితే ఎవరు లేరండి. ఎంత మంచి హ్యూమానిటీ, ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్, మన ఈ సౌత్ ఇండియన్స్ చాలా హార్ట్ఫుల్గా ఉంటారు, చాలా హ్యూమానిటీతో ఉంటారు, సెల్ఫిష్నెస్కి దూరంగా ఉంటారు. అలాంటి ప్లేస్లో మనం పెరుగుతా ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఇంత ఎదుగుతున్న ఈ రోజుల్లో
ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా, లేకపోతే మా వాళ్ళని ఆపడానికే ఇది చేశారా అని నాకు చాలా బాధ అనిపించింది. కానీ దయచేసి నేను ఒకటి కోరుకునేది ఏంటంటే, చిన్న చిన్న పిల్లలు స్కూల్స్లో ఇప్పటికీ అంటే కొన్ని చేంజెస్ వస్తున్నాయి, ఇవన్నీ దూరంగా ఉంటే మంచిదండి. ఇంకా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను, సారీ. యాక్చువల్గా నాకు ఎప్పుడు అలా అనిపించదండి, వీళ్ళకి పెట్టాలి వాళ్ళకి పెట్టాలని కాదు. అసలు అక్కడ ఎవరు ఏది అడిగినా కడుపు నిండా పెట్టాలని ఉంటుంది. అరే ఇంకొంచెం ఉంటే చాలు, ఇంకో 100 మంది వస్తే బాగుండు, ఇంకొంచెం వండాల్సింది, ఇంకొంచెం పెట్టాల్సిందని ఉంటుంది. కానీ ఈ కులం మతం ఇవన్నీ నాకు ఎప్పుడు పట్టవు. అసలు నేను వాటికి ఈ అటైర్ ఏదైతే నేను చూపిస్తున్నానో, ఈ వైట్ అండ్ వైట్, ఇది కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళు హిందూ రిలీజియన్లో ఉండి వాళ్ళు సజెస్ట్ చేసిందే అండి. ఓకే, నాకు నేనుగా టోపీ పెట్టుకొని ఈ వైట్ అండ్ వైట్ వేసుకోవాలని చెప్పాలని కాదు. యాక్చువల్గా ఇది ఎందుకు వేసామంటే, డార్లింగ్ మనం చేస్తున్న ఈ సర్వీస్ మనం నీ డ్రెస్ లాగా ప్యూరిటీతో ఉండాలి, మనం ఎప్పుడు మలినం అయిపోకూడదు, మన మనసులు ఎప్పుడు మారకూడదు, ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్తే వైట్ అండ్ వైట్ అప్పుడు యాక్సెప్ట్ చేసి వేసిందే అండి. ఓకే, అది అలా కంటిన్యూ అవుతుంది. కానీ ఎప్పుడు దేవుడి వల్ల నాకు మనసు ఎప్పుడు అలాంటి ఆలోచన రాదు. నాకే చాలా బాధ అనిపిస్తుంది, కొంతమంది చాలా డిఫరెన్షియేట్ చేసి ఇప్పటికీ కొన్ని తెలంగాణ విలేజెస్లో ఈ తక్కువ ఎక్కువ వాడి ఇది అని ఇంకా ఉందండి. నేను విలేజెస్ కూడా విజిట్ చేస్తున్నాను కదా, నాకు చాలా బాధ అనిపిస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to